బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. మిత్రులారా, మనం నిన్న నమాజ్ గురించి మొదలు పెట్టుకున్నాము. ఎందుకంటే దైవం 5 పూట్ల చేశాడు, ఒక పూట చేస్తే సరిపోద్ది కదా. ఈ బిజీ లైఫ్లో ఇన్ని పూట్ల సాధ్యమవుతుందా? సోదర మహాశిలారా, మనిషి రకరకాలైనటువంటి మనిషి ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఫటాఫట్ అయిపోయే విషయాలే అతనికి కావాలి. పొద్దున లేచామా, ఒక 2 నిమిషాలు దండం పెట్టుకున్నామా, అయిపోయింది. ఎందుకంటే ఈ విధంగా 5 పూట్ల కూడా నమాజు, లేకపోతే ప్రేయరు, గంటల ప్రేయరు ఎందుకు అవసరమా? సోదర మహాశిలారా, మనిషికి తక్షణం ఏదైతే ఇన్స్టంటే మనిషికి కావాలన్నమాట. అంత ఫటాఫట్ అయిపోవాలి మనిషికి ప్రతిదీ కూడా. సోదర మహాశిల, ఈ ప్రపంచం అలాంటిది కాదు. అనుక్షణం కూడా తన మాయాజాలంలో లాగేసే ప్రపంచం. కాబట్టి మన ప్రత్యర్థి ఎంత బలంగా ఉంటే మన పోరాటం కూడా అంతే బలంగా ఉండాలి లేదా? ప్రత్యర్థి హెవీవెయిట్ ఛాంపియన్ అయ్యి మనం ఏమీ లేకుండా వెళ్తే మనం పోరాడగలమా? కాబట్టి మన శత్రువును మనం ఎదుర్కోవాలి అంటే, శత్రువుతో మనం పోరాడాలి అంటే మనం కూడా బలంగా ఉండాలి కదండి. ఆ విధంగా బలోపేతం చేస్తున్నాడు దైవము ఈ 5 పూటల ఈ నమాజు ద్వారా. బయట మన శత్రువు అంటే మన మనోకాంక్షలే, మళ్ళా బయట నుంచి ఏదో కాదు, మళ్ళా మన మనస్సే మన శత్రువు అండి. ఆ చెడు వైపు లాగే అనేక అంశాలు బయట, రకరకాలైనటువంటి అట్రాక్షను, నగ్నత్వము, అశ్లీలత, ఈ విధంగా మద్యము, ఈ రకరకాలైనటువంటి ఈ విషయాలు ఉన్నాయి చూస్తారా. వీటి వైపు ప్రపంచం లాగేస్తూ ఉంటుంది. డబ్బు, తేలిగ్గా సంపాదించే మార్గాలు, ఇవన్నీ కూడా. కాబట్టి వీటి నుండి రక్షింపబడాలి అంటే అంత బలంగా మనం ఉండాలి. ప్రతి సందర్భంలో మనం బలంగా ఉండాలి. కాబట్టి ఏదో ఒకసారి అయితే కాదు. అందుకని దైవం ఏం చేశాడు అంటే 5 పూటల్లో కూడా మనిషిని పట్టి ఉంచుతున్నాడు అనమాట. తన దైవభీతితో కనెక్షన్ అనమాట. ఎప్పుడైతే ఆ కనెక్షన్ తప్పిపోతుందో, టవర్ పోయిందనుకోండి, మనం కాల్ చేయలేని చూసారా. ఆ విధంగా దైవం ఏంటంటే ఈ 5 పూటల్లో కూడా మనిషిని తన కంట్రోల్లో పెడుతున్నాడు. జాగ్రత్త అని చెప్పేసి. ఒకటోసారి నమాజ్ చేసిన తర్వాత రెండోసారి నమాజ్ ఏదైతే ఉంటుందో, ఈ మధ్యలో ఏదైనా అతను పొరపాట్లు ఏదైనా చేసుకున్నట్లయితే ఈ చేస్తున్నటువంటి నమాజ్లో అతను మళ్ళీ అలర్ట్ అవుతాడు. అరే, నేను ఆ విధంగా తప్పు చేసిన మళ్ళీ చేయకూడదు అని చెప్పేసి. ఈ విధంగా అందుకనే దైవ ప్రవక్త ఏం చెప్పారంటే, ఇన్న బైన రుజులి వ బైన షిరికి వాళ్ళ కుఫ్రి తర్క సలాత్. ఈ నమాజు అనే ఆరాధన ఏదైతే ఉందో విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్య భేదాన్ని చూపించేది. కాబట్టి పేరుకు మాత్రమే నేను విశ్వాసినండి, నేను ముస్లిం అండి అని చెప్పుకుని అతను నమాజు ఆచరించట్లేదు అనుకోండి, వ్యర్థం అనమాట అదంతా కూడా. అటువంటి ఇదేంటంటే, మా ఇంటి పక్కన ముస్లిం ఉంటాడు, ఎప్పుడు నమాజే చేయడు. కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి మనం పట్టించుకోకూడదు. ధర్మంగా ఉంటుంది, ధర్మంగా చూడాలి. ధర్మం ఒక విషయం ఆజ్ఞాపించింది, దాన్ని అనుసరిస్తామా మనకే ప్రయోజనము, అనుసరించమా అందరితో పాటు మనం కూడా నష్టపోతాం. దైవ ప్రవక్త అదే చెప్పారు. ఒక వ్యక్తి దైవాన్ని నమ్మేవాడు, నమ్మనివాడు, ఈ ఇద్దరి మధ్య ఒక ఏదైనా ఒక భేదం ఉన్నది అంటే అది నమాజ్ అన్నారు, ప్రార్థన. కాబట్టి దైవాన్ని ప్రార్థించడము, నమాజ్ ఆచరించడం అనేది ఒక దైవాన్ని విశ్వసించడము, విశ్వసించకపోవడము, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదం అన్నమాట. కాబట్టి రండి, మనం అందరం కూడా దైవాన్ని విశ్వసించిన వాళ్ళమే అయితే తప్పనిసరిగా మనం ఆయన ఆరాధన మాత్రమే చేద్దాము. సర్వేజన సుఖనో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.